రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ సామాజిక వర్గం గురించి మాట్లాడే స్థాయి లేదు అని, రేవంత్ రెడ్డికి మతి తప్పింది అని, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్నామని విర్రవీగి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. శనివారం రోజున కరీంనగర్లోని శుభమంగళ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ లక్ష్మణ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. కాంగ్రెస్ సర్కార్ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, అందుకే ప్రజల దృష్టిలో మరల్చడానికి రేవంత్ రెడ్డి లాంటి చిల్లర కామెంట్స్ చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీకి కులం గురించి మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తలేదా అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన ఓ బోగస్ ప్రక్రియ అని అన్నారు. సమావేశంలో నేను విధి లేని పరిస్థితుల్లో 2020 మ్యాచ్ ఆడుతూ ఉన్నాను. పిల్లలు వినకూడని చూడకూడని భాష కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆటలో ఉండాలంటే మాట్లాడక తప్పటం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైనా విలపించారో తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తల వంచుకుంటూ ఉన్నది. ముఖ్యమంత్రి భాషా పదజాలం పిల్లలు సైతం కూడా జుగుప్సకరంగా చూడలేకపోతున్నారు తల్లిదండ్రులు అని చెప్పి టీవీలు మూసేస్తామని చెప్పి మీరు ఇవాళ నువ్వు విధిలేని పరిస్థితుల్లో 2020 మ్యాచ్ ఆడినా దానికి కొన్ని రూల్స్, క్రికెట్ రూల్స్ ఫ్రేమ్ చేసి ఉంటాయనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆ 2020 మ్యాచ్ ఆడడంలో కేసీఆర్ గారు సిద్ధహస్తులని చెప్పి వారికి ధీటుగా నేను ఆడతానని చెప్పి నువ్వు ఏదైతే భావిస్తున్నావో తెలంగాణ ప్రజలు ఆ రూల్స్ అతిక్రమించినటువంటి కేసీఆర్ను మట్టి గరిపించారు, కర్రు కాల్చి వాత పెట్టినారు. కాబట్టి మీరు కూడా ఈ 2020 మ్యాచ్ పేరు మీద ఆ రూల్స్ను అతిక్రమించి భాషా పదజాలాన్ని ప్రయోగిస్తే మీకు కేసీఆర్కి పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తాను. మీ రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారికి పెరుగుతున్న ఆదర అభిమానాలు, ప్రజల్లో పెలుగుబుతుకున్నటువంటి వారి పట్ల మమకారాన్ని సహించలేక జీర్ణించుకోలేక ఒక పేదవాడు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గంలో పుట్టి ఛాయముకున్న కుటుంబంలో తన కుటుంబ జీవన కోసం ఆ వృత్తిని ఎంచుకుంటే ఇదే రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి విధానాల పట్ల, అభివృద్ధి ఎజెండా పట్ల లేదా వారి సంక్షేమ పథకాల మీద విమర్శించలేక వారి కులాన్ని, వారు వేసుకునే బట్టలను లేదా వారు తినే తిండి మీద ఏదైతే విమర్శలు గుప్పించారో కోర్టు సైతం ముట్టికాయలు వేసింది, కోర్టు శిక్ష విధించింది. ఆ రకంగా మొత్తం ఒక నరేంద్ర మోదీ గారు కాదు, యావత్తు బీసీ సామాజిక వర్గాన్ని అవహేళన చేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు అని చెప్పి రాహుల్ గాంధీకి ప్రజలు ఏ విధంగా శిక్ష విధించారో నీ క్రికెట్ భాషలో చెప్పాలంటే రాహుల్ గాంధీకి మొన్న ఢిల్లీలో 3 డకౌట్స్. 3 డకౌట్స్ అంటే 15 సంవత్సరాలుగా నువ్వు అక్కడ ఖాతా ఓపెన్ చేయలేకపోతున్నావు, ఒక్క రన్ను కూడా చేయలేకపోతున్నావు, 0 ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకోలేని పరిస్థితిని ప్రజలు కల్పించారంటే రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మీ స్థాయిని మర్చి, మీ హోదాను మర్చి తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకునే రీతిలో మోదీ గారి పట్ల, మోదీ గారి కులాన్ని ఆపాదిస్తూ మాట్లాడుతున్న వైనాన్ని ప్రజలు, తెలంగాణ ప్రజలు సహించారని ఖచ్చితంగా ఆ క్రికెట్ భాషలో కాంగ్రెస్కు ఆ డక్కు పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా మోదీ గారి మీద వ్యక్తిగతమైన విమర్శలకు మానుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తాను. నువ్వు మొన్న అసెంబ్లీలో చెప్పావు మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందని.
నేను ఇవాళ సూటిగా అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా. 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు పెద్దగా ఆదరించి మమ్మల్ని ఇక్కడ శాసనసభలో గెలిపించకపోయినా కానీ పెద్ద మనసుతో నరేంద్ర మోడీ గారు ఓకేనా? బీజేపీ స్టేట్ జాయింట్ ట్రెజరర్ మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ చిన్నమేల అంజిరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు అటు హాల్లోకి వెళ్ళాలి, భోజన హాల్లోకి వెళ్ళాలి. ఇంకా వెనకాల ఎవరు కూడా మన కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇక్కడ వెనకాల పార్లమెంటు బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ కాన్స్టిట్యున్సీ టీచర్స్ మరియు మీరు ఎన్నైతే నిధులు ఇచ్చారో, ఎన్నైతే మీరు ప్రాజెక్టులు తెచ్చారో సిద్దిపేట మెదక్, ఇవాళ మేము ఈ రాష్ట్రంలో అధికారం నష్టాల ఊబిలోకి నెట్టి తెచ్చిన అప్పులన్నీ కూడా